హే హాయ్ గాయ్స్, దిస్ శ్రీకాంత్. సాటర్డే ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది? నాగర్ సార్ లుక్ మాత్రం మస్తు అనిపించింది. లుక్ గురించి మాట్లాడుకునే ముందు ఇన్పుట్స్ ఎవరికి మంచిగా అనిపించింది? ఒకే ఒక పర్సన్కి ఇచ్చిర్రు ఇన్పుట్స్, మామూలుగా ఇవ్వలే. చూడు నాన్న జాగ్రత్తగా ఆడుకో. మరి ఈసారి బిగ్ బాస్ ఆమెను విన్నర్ని వేద్దాం అనుకుంటుండా ఏందో తెలియదు. ఆమెకి ఇచ్చిన క్లారిటీ ఇన్పుట్స్ ఇంకెవరికి వెళ్ళే హౌస్లో సీరియస్గా. ఆ మణికంఠ కూడా ఇంక మేబీ ఇచ్చిండొచ్చు, బట్ ఆమెకి ఇచ్చినంత క్లారిటీగా చూడు దూరంగా ఉండు ఆమెను వదిలేద్దాం, సో మాట్లాడుకుందాం. ఇచ్చిన క్లారిటీ ఎవరో కాదు, సోనియాకి ఇచ్చారు. విష్ణుప్రియని వదిలేయి, ఆ తింగతనం ఆ మెంటల్తనం ఇప్పటికీ వదిలేస్తే బాగుండు అని డైరెక్ట్ చెప్పేసింది. విష్ణుని వదిలేయి, పెద్దోని వదిలేయి, చిన్నోని వదిలేయి, ఎమోషనల్స్ వద్దు, ఏమొద్దు. నువ్వు లాస్ట్ వీక్ ఏం ఆడలేవు, ఫస్ట్ వీక్లో ఎట్లయితే రచ్చరచ్చ చేసినావు ఆ రచ్చరచ్చతో ఉండు. ఈ ఫీలింగ్స్ వద్దు, ఎమోషన్స్ వద్దు, నీకేం నువ్వు వాడు, నెక్స్ట్ లెవెల్ ఆడు, దంచి పడేయమని ఉంటే నేను చూసుకుంటా బయట అన్నట్టు బిగ్ బాస్ టీమ్. అంటే ఉన్న వాళ్ళ దాంట్లో ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్న ఒకే ఒక్క పులి, ఆడ పులి సోనియా అన్నాడు కాబట్టి అందుకే ఆమె అంత బూస్టప్ ఇచ్చారని నాకు అనిపించింది. ఎస్పెషల్ ఇన్పుట్స్ అంటే ఆమెకి ఎక్కువ వెళ్ళినాయి. దాని తర్వాత నెక్స్ట్ నిఖిల్కి పోయినాయి అనుకుంటా. ఎమోషన్ వద్దు, మనుషుల మీద ఎక్కువ ఎఫెక్షన్ వేయడం వద్దు, నీ గేమ్ నువ్వు వాడు, స్ట్రాంగ్ ఉండు అని నిఖిల్కి చెప్పినట్టు అనిపించింది. ఇంకెవరికైనా ఇన్పుట్స్ ఎక్కువ పోయినాయని మీకు ఏమైనా అనిపించిందా? బట్ సోనియాకి ఒక్కదానికి పిచ్చ క్లారిటీ ఇచ్చారు ఇన్పుట్స్. నిజంగా ఆబ్వియస్లీ సూపర్ ఇన్పుట్స్ ఇచ్చారు. చూడాలి మరి ఈ వీక్ అయినా మరి విష్ణుప్రియ మీద వాడు ఏడవకపోతే చాలు, బెటర్ ఉంటుంది. అండ్ ఏదైతే క్లయింట్ మెంబర్స్కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అబ్బాయి టిట్ ఫర్ టాట్ నాగర్ సార్ అడిగిన సేమ్ అంతే. అబ్బాయి సోనియాకి, సోనియా అబ్బాయికి క్లయింట్ మెంబర్స్ అవ్వాలి. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నాను నేను స్టార్ట్ అని చెప్తున్నా. నా వీడియోలో ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అప్డేట్స్ మొత్తం అక్కడ ఇస్తున్నా. ఇప్పుడు కొత్త క్లయింట్స్ అన్నాడు కదా నాగరేన్ సార్, ఆ కొత్త క్లయింట్స్ మెంబర్స్ ఎవరెవరి విధంగా ఆడ పోస్ట్ చేసినా పోయి చూడడం ఉంటే ఆడ చూడరు. ఓకేనా? మాట్లాడుకుందాం. ఓవరాల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అందరిని అప్రిషియేట్ చేసిండు. ఎవరినైతే చెప్పాల్సిన మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళే చెప్పిండు. అండ్ నేను చెప్పినా కదా, కాలి పుట్టతో చాతరికి ఇట్లా అనగానే ఎగిరిపడ్డది విష్ణుప్రియ. సో ఆ వీడియో ఒకటి. అండ్ యష్మి క్లైన్ సంచాలకుగా రాంగ్ చేసిందని చెప్పేసి, సో అక్కడ ఎమోషన్ పండించింది. నాకు వీటన్నిటిలో నాకు ది బెస్ట్ ఎమోషన్గా ఫీల్ అయింది శేఖర్ భాష. బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. బట్ ఆయనే కూడా మరి కన్ఫెషన్ రూమ్కి పోయి నేను వెళ్ళిపోతా, నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళిపోతా, నేను చూడాలని ఉంది, నేను ఆడని విధంగా అంటే మరి ఎలిమినేట్ చేసిరా అయింది మనకు తెలియదు. కానీ బట్ శేఖర్ భాష మాత్రం ఎలిమినేట్ అయ్యాడు. ఆయన కొద్ది వరస్ట్ ప్లేయర్లు చాలామంది ఉన్నారు హౌస్లో. ఆయన డల్గా ఉండడానికే ఈ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నదన్న ఒక్క విషయంతోనే డల్గా ఉన్నాడు. లేకపోతే ఆయన నెక్స్ట్ లెవెల్లో ఆడేది గేమ్. ఈ ఒక్క వీక్ ఉంచేది ఉండే అనిపించింది నాకు, ఎస్పెషల్లీ శేఖర్ భాషని. హెల్మెట్ చేయకుండా ఒక్క వీక్ ఉంటే నెక్స్ట్ వీక్ కూడా మంచిగా ఆడకపోతే ఇచ్చేది అనిపించింది. ఆదిత్య ఓం గారు విత్ పిఆర్ అవుట్స్ అనొచ్చు, అతను చేసిన సోషల్ వర్కర్స్ క్యాంపెయినింగ్ చేసి ఓట్లు వేయించారు అనుకోవచ్చు, లేదా అతనికి ఉన్న సర్కిల్ ప్రకారం ఓట్లు వేయించారు అనుకోవచ్చు. బట్ ఎండింగ్లో మాత్రం ఆదిత్య ఓంని అండ్ శేఖర్ భాషని నిలబెట్టి శేఖర్ భాషని బయటకు పంపించారు. కొంచెం అది అనిపించింది. గుడ్ న్యూస్ చెప్పినట్టు చెప్పి బ్యాడ్ న్యూస్ ఎంబడి పంపించారు. ఎటకేళ్ళకి ఏదైతే ఉంది మనోడు మాత్రం హ్యాపీగానే పోతాడు ఇంటికి. నా కొడుకుని చూసుకోవాలని హ్యాపీగానే పోతాడు. బిగ్ బాస్ అదొక పాటగానే మర్చిపోతుండొచ్చు మేబీ. అప్పట్లో యాంకర్ రవి ఒకరు పెట్టిండు, గుర్తుపెట్టుకోండి ఆర్జే శేఖర్ భాష 4 years అతనితో కలిసి వర్క్ చేసిన, గుర్తుపెట్టుకోండి అని ఏమన్నాడు. సో ఇంకొక వీక్ ఉంటే హీఈస్ ప్రూవ్ చేస్తుండని నాకు అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఎట్టకేలకి వెళ్ళారు. సో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఫ్రైడే మన టీవీలో జరిగింది ఒక 5 minutes మాట్లాడేసుకొని, 5 minutes కాదు 2 minutes మాట్లాడేసుకొని సో ఒక్కొక్క పర్సన్ గురించి మాట్లాడడం. నేను ఆర్ఎస్ఆర్ క్లాస్ వీక్నట్టు మాత్రం మాట్లాడడం కాదు, ఎందుకంటే నేను రాసుకోలేదు. స్క్రిప్ట్ రాసుకుంటే బరాబర్ చదువుతుండే. బట్ చెప్తా ఎవరి గురించి ఏంది, వాట్ అని. క్లయింట్ మెంబర్స్ ఆమె పెట్టిన వాళ్ళ క్లయింట్ గురించి, ఒకరు క్లయింట్ తీసుకొని ఆ క్లయింట్ గురించి చెప్తా. ఫ్రైడే మన టీవీలో అనగా ఫ్రైడే ఈ మనం నాగమణి కంటే మనకి ఎపిసోడ్లో చూపించారు. అద్దంగా కారంపొడి ప్యాకెట్ తీసి దాచిపెట్టుకుంటే దాని గురించి ప్రేరణ. విష్ణుప్రియ టీం మీరు చూపిస్తారా మీ వాళ్ళ రూమ్లోకి పోయి మరీ చూస్తారు, ఏముంది ఏం లేదు, మాది కారం పొడి పోయింది, అట్లా తీసుకుంటారని లుల్లి పంచాయతీ. ఆమె ఎప్పుడు స్ట్రాంగ్గా చెప్పే ఆమె మా టీం వాళ్ళు ఎవరైనా కొట్టేసిరేమని చెప్పి స్ట్రాంగ్గా మేము తీయలేదని చెప్పలేకపోయింది. ఆ విషయంలో ఆమె విష్ణుప్రియ హట్ అయింది. ప్రేరణ మాత్రం చూసిందాక వినలేదు. తర్వాత నాగమణి కంటకు కారం పొడి ఎక్కడో ఇష్యూ పెద్దగా అయ్యేటట్టుంది, మరి ఇయ్యనారా వద్దా చెప్పండి రా, ఇయ్యాలన్నా వద్దా అని ఆయనకని అడుగుతాడు. అడిగి కారం పొడి తీసుకొచ్చి ప్యాకెట్ ఇస్తాడు.
ఏమైందిరా నిజంగానే కారం పొడి పోయిందా, చాలా హట్ అయ్యి రాలేదని చెప్పేసి అడిగి లాస్ట్ కారం పొడి అయితే ఇచ్చేస్తాడు. విష్ణుప్రియ హట్ అయింది. అరే నేను అట్లా ఆ సెన్స్లో అనలేదురా, ఇది ఏదో ఫన్నీగా చేసిన, ఫన్నీ వేలో చేసిన కారం పొడి దాచిపెట్టడం, అంతేగాని మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలని కాదు, మామూలుగానే తీసి పెట్టినా మళ్ళీ ఇచ్చేయమంటే ఇచ్చేసిన, అందుకే ఇవ్వాలనిపించింది ఇచ్చేసిన. దానికి ఎందుకు అంత నీ వల్ల నేను నా క్లాన్ ముందు దాచిపెట్టుకొని ఆమెకు చూపించాల్సినంత అవసరం ఏముంది, దొంగతనం చేసిన డాలు చూడడం ఏందని చెప్పి కొంచెం ఫీల్ అయింది. సారీరా కన్నా, సారీరా బుజ్జి అని చెప్పింది. ఇంకేమైనా జరిగినా సారీ అబ్బాయి అంటే మనకంటే ఇద్దరు మాట్లాడుకురు విష్ణుప్రియ గురించి. విష్ణుప్రియ ఇట్లా అట్ట అయింది అని అంటే ఆమె కొంచెం సెన్సిటివ్గా ఉంది, ఏదైనా డీప్గా తీసుకుంటుంది. సో లైట్ ఇంకా ఆమె కొంచెం మెచ్యూరిటీ రావాలని మాట్లాడుకురు. ఇక కంట్రీ డిలైట్ మిల్క్ తోటి ప్రమోషన్ అయింది. ఆ ప్రమోషన్లో ఇక నా విక్టరీ వెంకటేశ్వరి చిరంజీవి గారి గురించి పాల పంచాయతీ నడిచింది. పాల పంచాయతీ కోసం అంతా అంటే ఏమంటారు స్పాన్సర్ టాస్క్ కాబట్టి వాళ్ళు ప్రమోట్ తీసుకుంటారు కాబట్టి చూపించారు అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి యశ్మిన్ లేపిండు, ఇక మళ్ళీ మన టీవీలోకి వచ్చేసిండు, అందరికి హాయ్ చెప్పిండు, కన్ను పట్టిండు, గిరగిర దింపిండు. లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. నాగరే సార్ ఫస్ట్ టైం లాస్ట్ సీజన్తో చూసుకుంటే అవుట్ఫిట్ గిఫ్ట్ కాదు, లుక్స్ ఆ స్పెక్స్కి ఆ హెయిర్ కట్కి నెక్స్ట్ లెవెల్ సెట్ అయింది. నాకు నచ్చింది. మీకేమనిపించిందో జైపూరి. ఓకే, యశ్మిన్ లేపిండు. నీ క్లైన్లో గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరు? గుడ్ ఎవరు పెట్టింది అబ్బాయి అండ్ పృథ్వీకి పెట్టింది. పృథ్వీ టాస్క్ అన్న అంత తోపు లెవెల్ ఆడిండా, అంత తోపు లెవెల్ మేబీ అబ్బాయికి గ్రీన్లో పెట్టింది అండ్ పృథ్వీకి గ్రీన్లో పెట్టింది. అబ్బాయి అన్న సూపర్ ఆడిండు టాస్క్, అది టాస్క్ ఉంది కదా, అది బాగా ఆడిండు కాబట్టి ఆయన గుడ్లో పెట్టింది. పృథ్వీ గిడంగా ఏం టాస్క్ ఆడిండు పృథ్వీ? ఏం ఆడిండు? నేను టాస్క్ ఆడిండా ఫిజికల్ టాస్క్ కూడా? ఇట్ మేబీ పృథ్వీ సాక్స్ టాస్క్ కానీ టాస్క్ ఇంకేమాడిండు అబ్బా, ఇంకేదో టాస్క్ ఆడిండు, దాని గురించి మంచిగా ఆడిండు. పృథ్వీ గురించి నేను తర్వాత మాట్లాడుతున్నాడా. యా, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అనేది ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చిండు. బ్యాడ్ ఎవరు అంటే ప్రేరణ సంచాలక్గా. ఈడ బిగ్ నాగేశ్వర సార్ అనే క్వశ్చన్ ఇక్కడ మస్తు అనిపించింది. సంచాలక్గా కొంచెం కన్ఫ్యూజ్ అయింది సార్, మీరు కన్ఫ్యూజ్ చేసిరా లేకపోతే ఆమె కన్ఫ్యూజ్ అయిందా అంటే, లేదు సార్ మేమేం కన్ఫ్యూజ్ చేయలేదు సార్, అంతా అయిపోయింది, లాస్ట్కి నేను పోయి ఇట్లా ఒక మరో మోడల్ అన్నా సార్ అని చెప్పి చేసిందే ఈమె కంపు మన దానికి ఆమె కన్ఫ్యూజ్ అయిందని. లేదు ప్రేరణ అని ఆడ నిల్చొని వరుతుంది, ఇట్టే పడుతుంది. అసలు నిజం చెప్తున్నా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలుసా, ఆదిరెడ్డి అన్న క్లాస్ కొట్టింది, హైలైట్ అనిపిస్తుంది నాకైతే. ఫర్ ద ఫస్ట్ టైం మీమర్స్ ఆదిరెడ్డి అన్న ఇంపాక్ట్ చూపించడం అనిపించింది యశ్మిని ఇమిడియేట్ చేసి. సో అది వైరల్ అవుతుంది. సో నువ్వు ఇరిటేషన్ తెప్పించినావు అని అడిగాడు. అండ్ వాళ్ళ క్లైన్లో ఉన్న రిమైనింగ్ పీపుల్స్ మొత్తం రెడ్లోనే పెట్టి పర్ఫార్మెన్స్ అంత లేదు, సోనియా దేవి పర్ఫార్మెన్స్ అంత లేదు, ఓన్లీ సంచాలక్గా. అండ్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదు. అంటే ఆమె చెప్తుంది ఏమైందమ్మా సోనియా ఏం పర్ఫార్మెన్స్ లేదంటే, లేదు సార్ నాకు ఉన్నంత వరకు నాకు వచ్చిన ఆపర్చునిటీ ప్రకారం నేను బాగానే పర్ఫామ్ చేశాను, స్విమ్మింగ్ పూల్ టాస్క్లో పడిపోయినా అది నాకు సంబంధం లేదు, యాక్సిడెంటల్గా అయిపోయింది, సంచాలక్గా నేను గుడ్ చేసిన, మంచి డిసిషన్ ఇచ్చిన వ్యాక్స్ టాస్క్లో. అండ్ చికెన్ దొంగతనం చేయమంది చీఫ్, చికెన్ వేయడం దొంగతనం చేసిన సార్. ఆమెనంటే అన్నీ ఏమంటారు ఎమోషనల్గా కొంచెం వీక్ ఉన్నా సార్, మా ఇంటోళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఈడ సోనియా గురించి మాట్లాడాలి, ఇంటోళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఈడున్న రిలేషన్స్ని బట్టి ఏమనుకుంటారు అని ఫీల్ అవుతున్నావు. కానీ నువ్వు ఒక కంటెస్టెంట్ని, విష్ణుప్రియని నువ్వు అట్లా అనడం తప్పు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చూడరేమో, మా ఇంట్లో వాళ్ళు చూసేటోళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోరేమో, మా ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటారు. ఈ మాటకి నాయన సార్ చాలా గట్టిగా చెప్పిండు. అవతల వాళ్ళ గురించి నీకు ఎందుకమ్మా, విష్ణుకి పేరెంట్స్ లేరు, ఐ థింక్ సో లేరు అనుకుంటున్నాను నేను, ఎవరొకరు ఫాదర్ మదర్ ఎవరొకరు లేరు, నీకు చూసుకునే వాళ్ళు లేరేమో, మా ఇంట్లో చూసే వాళ్ళు ఉన్నారు అనేసరికి సో పేరెంట్స్ ఇష్యూ వస్తుంది. కాబట్టి విష్ణు నువ్వు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పిన రాగానే ఇంట్లోకి అంటే ఎవరికైనా తెలుసా అది అవుతుందో అంటే అందరికి చెప్పాను సార్, కూర్చొని అందరం మాట్లాడుకునేప్పుడు చెప్పినా అని చెప్పేసి విష్ణు చెప్తుంది. ఏమో అట్లాంటి మాటలతో అనడం కరెక్ట్, నేను ఆ ఇంటెన్షన్తో అనలేను సార్, నువ్వు ఏ ఇంటెన్షన్తో అన్నా అట్లాంటి మాటలు జర నోరు పదుపులో పెట్టుకో, మంచిగా ఆడని మంచి క్లారిటీ ఇచ్చిండు. తర్వాత విష్ణువుని నువ్వు టచ్ చేయకు, విష్ణుని గెలకకు, నువ్వు ఆడ నువ్వు ఆడు, ఈ విధంగా చెప్పిండు నాగరి సార్ ఇండైరెక్ట్గా. ఈ క్లైన్లో నువ్వు అదర్ క్లైన్లో బెస్ట్ ప్లేయర్కి ఎవరికి ఇస్తావు అంటే నబిల్కి. టూ గుడ్ ఆడింది నబిల్, బ్యాక్ స్టార్స్ కానీ సాక్స్ టాస్క్ కానీ. సో టూ గుడ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే నబిల్ది. సో ఆమె పెట్టిన దాన్ని బట్టి ఓకే అనిపించింది. అండ్ యష్మిని ఒక క్లాస్ ఏంటంటే సంచాలక్గా మరి నువ్వు కరెక్ట్ చేసినావా లేదా, కానీ నువ్వే కరెక్ట్ చేయలేవు సంచాలక్గా, గ్రామ్స్ని కన్సిడర్ చేస్తున్నావా లేదా, ఈ లాస్ట్ వీడియో బొమ్మ చూపిస్తే అర్థమైంది, మనోడు అడిగిండా లేదా అని, అది అడిగింది సీత అని అర్థమైంది. తర్వాత క్లైన్ వచ్చేసి నైనికాని పిలిచిండు. మీ క్లైన్లో గుడ్ ఎవరు అనగా విష్ణుప్రియని పెట్టింది, నబిల్ని పెట్టింది, అండ్ ఇంకొక కంటెస్టెంట్ని పెట్టింది. విష్ణుప్రియ, నబిల్, ఇంకెవరున్నారు కంటెస్టెంట్ తోపాడి, కిర్రాక్ సీత. ఎస్, ఆడపులి అని ట్యాగ్ ఇచ్చింది. ఎస్, టూ గుడ్ అనిపించింది. కిర్రాక్ సీత నిజంగా ఆడపులిలా ఆడింది ఆ ఒక్క టాస్క్.
రిమైనింగ్ టాస్క్లు ఆడలేదు, ముందుకు రాలేదు. సో ప్రైజ్ మనీ గెలుచుకునేది నువ్వు ఏమంటారు, ప్రైజ్ మనీలో నీ టాలెంట్ చూపించాలని నాగార్జున సార్ ప్రోత్సహించండి. సారీ గ్రీన్లో పెట్టింది. ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం. కిరాక్ సీత సూపర్ ఆడింది సార్. ఫుడ్ టాస్క్ మాత్రం ఎరగదీసింది. నో కాంప్రమైజ్, ఓన్లీ ఫైట్ అన్నట్టు కొట్లాడింది. ఆమె ఫుడ్ తెచ్చిన ప్రతిసారి, ఆ ఫుడ్ తింటున్న ప్రతిసారి ఆమెనే గుర్తు చేసుకున్నా. బికాజ్ ఆఫ్ నాకు ఈ ఫుడ్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ కిరాక్ సీత. సో ఆ విషయంలో అప్రిషియేట్ చేసింది సీతని, చాలా హ్యాపీ. అండ్ విష్ణుప్రియ చాలా బ్రేవ్, చాలా నాగేశ్వర సార్ అంటే నువ్వు చాలా గట్టిదాను అమ్మ, ఏమంటారు రూడ్ ఏమంటారు అబ్బాయిలతో సమానం అని అన్నట్టు లేపిడిచి పెట్టిండు. నాకు అనిపించింది ఆమె ఎంత పర్ఫార్మెన్స్ లేదు. ఆమె ఒకసారి నిజంగానే నా గురించి చెప్తున్నా అని ఇట్లా చూసింది. బట్ నేను జోక్ చేయట్లేదమ్మా, సీరియస్ అంటే ఓకే సార్ ఓకే అన్నది. ది బెస్ట్ ఇంకెవరు నబిల్, టూ గుడ్ ఆడినావు, బాగా ఆడిండు. బట్ అంత మంచిగా నబిల్ ఆడిండు, మరి మీ క్లైంట్ నుంచి చిన్న ఓదార్పు లేదా అంటే అవును సార్ నేను ఫీల్ అయినా. అందరు క్లైంట్ నుంచి అంటే అందరు క్లైంట్స్ వాళ్ళతో మాట్లాడుతుంది, బట్ ఓడిపోయిన నా దగ్గరకు వచ్చి వెన్ను తట్టలేదు సార్ అని మన నబిల్ చెప్తాడు. చెప్తే లేదు సార్ నేను డైరెక్ట్ పోతే ఆల్రెడీ బాధలు ఉంది కదా, ఎందుకు అక్కడ బయట టాస్క్లు నడుస్తున్నాయి కదా అని సీతను పోయి మాట్లాడమన్నా సార్ అని అంటే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన వచ్చి నాకు మంచి చెప్తామని మనోడు ఎక్స్పెక్ట్ చేసిండు. సో అయిపోయింది నబిల్. మంచి పర్ఫార్మర్లు కాంతి అంటే ఆదిత్య ఓం గారు. సో అతను రబ్బీ ప్లేయర్ అని నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఆదిత్య ఓం గారు ఆడతాను ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు రాలేదు. అదే టాస్క్లో సోనియా నేను ఆడతాను, నేను పక్కా ఆడగలనని చెప్పింది. సో ఆ విధంగా అతను వస్తే నేను కన్సిడర్ చేసి పంపించేదాన్ని. బట్ అట్లా రాలేదు రబ్బీ ప్లేయర్ అని. ఏం ఆదిత్య ఓం నువ్వు చెప్పలేదా నీ స్ట్రెంత్ ఏందని. మేమందరం ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం, ఎవరి స్ట్రెంగ్స్ ఏంది ఎవరి వీక్నెసెస్ ఏంది తెలుసుకున్న తర్వాత ఎవరు ఏ గేమ్లో పోవాలనుకున్నాం. బట్ ఆ డిస్కషన్ రాలేదు, ఆ గ్రూప్ మీటింగ్ పెట్టాల్సినంత టైం కూడా మాకు రాలేదని చెప్పేసి ఆదిత్య ఓం అంటాడు. వీళ్ళిద్దరు మంచిగా ఆడలేదు. సో నైనిక నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే పర్లేదు సార్ ఎంతో కొంత ఆడుతున్నా కదా. ఏమైంది నువ్వు నీ క్లైంట్ మెంబర్ని ఎందుకు అది చేయలేదు, అండ్ ఫుడ్ విషయంలో అంత కన్సర్న్ చేయాల్సిన అవసరం లేదు అది నైనిక గురించి. సో నెక్స్ట్ క్లైంట్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ క్లైంట్ నిఖిల్ అండ్ మణికంఠ. నాగమణికంఠ ఆపోజిట్ క్లైంట్లో ది బెస్ట్ ప్లేయర్ ఎవరని కనిపించింది అని అంటే నాగమణికంఠకు పెట్టింది. నాగమణికంఠ టూ కూడా ఆడింది సార్. మైండ్లో క్లారిటీ ఆఫ్ థాట్తో ఆడిండు. సో ఆడిన టాస్క్ అయినా సరే, రేషన్ టాస్క్ అయినా సరే, అండ్ అది రాసిరుగా ఎలిఫెంట్ గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు, సో అది రాసిండు. సో ఆ టాస్క్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ కానీ మంచిగా అనిపించింది. సో అవతల వాళ్ళ క్లైంట్లో ఎవరన్నా ది బెస్ట్ ప్లేయర్ అంటే అది మణికంఠకి పెట్టింది. థ్యాంక్ యూ అండి. మణికంఠ కూడా నవ్వుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు. మా క్లైంట్లో ది బెస్ట్ వాడే సార్, వాడిని మించిన వాళ్ళు ఎవరు లేరు. అవును మన నిఖిల్ ఆయన గురించి మాట్లాడమని నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు, నువ్వు అంత ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నావు, ఎందుకు అతను ఇది కాదు అని అడిగాడు. ఏమో మరి నిఖిల్కి కొంచెం అని అర్థమై సోనియాకి దూరం ఉంటే ఇట్ మేబీ బ్యాంగ్ నెక్స్ట్ వీక్ గేమ్ అని నాకు అనిపించింది. సో మణికంఠన్ అయితే పొగిడిండు, మా క్లైంట్లో వాడే సార్ ది బెస్ట్ ఆడిండు. నాకైతే ది బెస్ట్ వచ్చిన ఫస్ట్ డే నాకు మిస్అండర్స్టాండింగ్ అది. బట్ ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా మంచిగా ఉంటుండు. నెగిటివ్ థాట్స్ లేవు, కలిసిపోతుండే ఎప్పుడు నన్ను ఏదో ఒకటి గెలుపుతూనే ఉండే ఇది అది అని. సో చాలా మారింది సార్, ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. సో నిఖిల్ నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు, నీది నువ్వు ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నావు అంటే అప్పుడు నా సార్ క్లాప్స్ కొడతారు. సూపర్ ఆడినావు, మంచిగా ఆడు, నీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకో, వేరేల మీద ధ్యాస పెట్టుకో, ధ్యాస నీ మీద నువ్వు పెట్టుకో, మంచిగా ఆడు అని చెప్పేసి సరిపోయాడు. ఎందుకంటే సోనియాకి దూరం ఉండని డైరెక్ట్గా చెప్పకనే చెప్పినా నాకు అనిపించింది. మీకు అనిపించింది ఎక్కువనే. ఇంకా అదర్ క్లైంట్స్లో ది బెస్ట్ గేమర్ ఎవరు అనుకుంటున్నారంటే కిరాక్ సీత. ఫుడ్ విషయంలో నిజంగా కిరాక్ సీత కిర్రాక్ అడిగింది సార్. సీత నాకు ఉంది సార్, కిర్రాక్ ఆడినా కదా, కిర్రాక్ పిలవరా సార్ అంటే కిరాక్ సీత అని హ్యాపీ. ఆమె ఆడినందుకు కిరాక్ సీత అనిపించుకున్నందుకు గిఫ్ట్గా అంటే సూపర్ ఆడినందుకు గిఫ్ట్గా అదే బాబీగాడ ఏదో గాడు ఆ బొమ్మల పిచ్చేంద్ర అయ్యా, బొమ్మల కోసం వేయడం. లాస్ట్ సీజన్లో ఎవరు సీజన్ 6లో పిల్లి కోసం బాధపడ్డప్పుడు ఏంద్రా మనుషులే భూమి మీద లేరు బరాబరు, పిల్లల గురించి ఎందుకు అనుకున్నా. ఈసారి బొమ్మల గురించి అనుకున్నా. ప్రేరణ అయితే పిచ్చిదాన్ని చేసారు. సో ప్రతి ఒక్కరు ప్రేరణ ఏం ఆడలేకపోయింది, సంచాలకుగా ఫెయిల్ అయింది, హౌస్లోనే ఫెయిల్ అయింది. ప్రేరణ వేస్ట్ అని అక్కడ తీసుకొచ్చారు. పాపం నామినేషన్లో ప్రేరణ మీద పడ్డారనుకో డై అంటే రెచ్చిపోయినట్టు ఉంటుంది. ఈ వీక్ నేను అనుకుంటున్నా ఒకటే సింగిల్ ఓటు ఉండాలి, సింగిల్ అంటారు నామినేషన్ ఉంటే ఒక రోజులో నామినేషన్ అయిపోతే ఇద్దరిని నామినేట్ చేయమన్నాం. దాన్ని 2 రోజులు టెలికాస్ట్ చేయడం ఏదో కొంచెం బోరింగ్ అనిపించింది. ఓవరాల్గా మాత్రం ఎవరు
మీరు క్లయింట్ లీడర్ అంటే ఇప్పటి నుంచి 3 క్లయింట్లు లేవమ్మా, 2 క్లయింట్లు, నిఖిల్ ఒక క్లయింట్గా ఫిక్స్, ఇంకో క్లయింట్ లీడర్గా ఎవరిని అనుకుంటారు మీరు అని అంటే అబ్బాయిని మ్యాథ్స్ ఓట్స్ వచ్చేసి అబ్బాయికి వచ్చినాయి. అండ్ వైట్ బ్లాక్ ఎక్కువ వైట్ వచ్చిన వాళ్ళు క్లయింట్ లీడర్, అబ్బాయి క్లయింట్ లీడర్ అయ్యాడు. సో యష్మిని అండ్ నేను ఇద్దరిని అబ్బాయికి ఆరం ఆ బ్యాండ్స్ వేయించారు. సో క్లయింట్ లీడర్గా మీరు ఇద్దరు, ఎవరి క్లయింట్లు ఎవరైనా రేపు చెప్తా అన్నాడు, నేను ఈరోజు చెప్తా ఎవరి క్లయింట్లు ఎవరున్నారో ఈ వీడియోలో చెప్తా. అబ్బాయి క్లయింట్ల 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు, నిఖిల్ క్లయింట్ల 4 అమ్మాయిలు 2 అబ్బాయిలు. రాసి పెట్టుకోరు ఎవరు అనేది చెప్తా. ఓకే, పృథ్వీ నిఖిల్ 2 అబ్బాయిలు, మిగిలిన 4 అమ్మాయిలు. ఎవరంటే సోనియా, విష్ణుప్రియ, నైనిక అండ్ కిరాక్సిత. అండ్ ఇటు యష్మి, ప్రేరణ 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు, మణికంఠ, అబ్బాయి నవీన్, ఇంకో నబిల్ అండ్ ఆదిత్య ఓం గారు. సో ఇద్దరిని డివైడ్ చేసారో నాకు అర్థం కావట్లేదు. బట్ 2 అమ్మాయిలని 3 అమ్మాయిలు 3 అబ్బాయిలని పెడితే బాగుంది అనిపించింది. బట్ చూడాలి మరి టాస్క్లు ఎట్లా ప్లాన్ చేస్తారు, టాస్క్ల ప్రకారం మరి క్లయింట్ లీడర్స్ని చూసిరా మరి ఏ విధంగా తెలియదు. బట్ ఈ ప్రైజ్ మనీ టాస్క్లు పెట్టుకుంటూ పోతారా ఏంది నాకు ఏం అర్థం కావట్లా. ప్రైజ్ మనీ టాస్క్లు పెడితే లొల్లిలు కావాలన్నా, టాస్క్లు అడిగితే కొంచెం గట్టిగా వేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 5 ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఈ నెక్స్ట్ వీక్ ఇంకో నెక్స్ట్ వీక్ ఆగి అక్టోబర్ 5th గ్రాండ్ ల్యాన్స్ 2.0 పెడతారు. సో 5 లాస్ట్ 15 మెంబర్స్ని పెట్టి 3 క్లయింట్లు అప్పుడు పెడుతుండొచ్చు అని నాకు అనిపిస్తుంది. మరి అప్పట్లో ఛాలెంజర్స్, డిఫెండర్స్ ఏమైనా మరి కొత్తగా పెడతారా, మరి సీనియర్స్ జూనియర్స్ ఇట్లా ఏమైనా పెడతారా తెలియదు. కానీ అక్టోబర్ 5th గ్రాండ్ లాంచ్ 2.0 ఎవరైనా వైల్డ్ కార్డ్ ఒక్కొక్కరిని వారంకి పంపిస్తే బెటర్ ఉంటుండే ఐ థింక్ సో అని నాకు అనిపించింది. ఇట్ మైట్ బి చూడాలి ఎట్లేం చేయలేదు. గ్రాండ్ లాంచ్ 2.0 లాస్ట్ ఏదైతే శుక్రవారం కాకుండా గురువారం అయిన రచ్చ, ప్రతి ఒక్క వీక్లో ఒక రచ్చ గొడవలు అయితే రైవల్రీ నడిస్తే బెటర్ ఏమో. సోనియాకి అండ్ విష్ణుకి ఏ విధంగా రైవల్రీ ముందరికి పోతుందా ఆగుతుందా చూద్దాం. గొడవలు ఉంటేనే మజా అనిపిస్తుంది. మజా ఇన్ ద సెన్స్ గ్రూప్లు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ చూద్దాం. బిగ్ బాస్ అంటే అదేది శాంతం ప్రశాంతం అన్నట్టు ఉండదు. సో ఆ విధంగా ఉంటే మాత్రం షో ఎవరు చూడరు, ఇడికే షో జరా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఫస్ట్ మాట్లాడాల్సిన పాయింట్ ఇది, సీజన్ 8 అంట, అన్ని సీజన్లలో కలిపి బెస్ట్ వ్యూస్ వచ్చిన సీజన్ ఇదేనట, సీజన్ 8 అట. అసలు ఎవరికీ నచ్చట్లేదు, ఏం నచ్చట్లేదు, అంత వ్యూవర్షిప్ ఎట్లా వచ్చింది భయ్ నాకు అర్థం కాదు. శంకరా నాకైతే అట్లా అనిపించింది. సో ఓకే రైట్, రేపటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకోనికి ఏముండదు. సండే ఫండే ఏదో ఉంటుంది. ట్విస్ట్ అన్నట్టు నాగానే సార్, ఆ ట్విస్ట్ ఏందో నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో కొత్త వచ్చిన ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి వీడియో ఏం చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.